టెక్ దిగ్గజం గూగుల్ ఏపీఎస్ ఆర్టీసీతో టైఅప్ అయి ఒక కొత్త ఫీచర్ని గూగుల్ మ్యాప్స్లోకి తీసుకురాబోతుంది. సో గూగుల్ మ్యాప్స్ దాదాపుగా మనందరికీ తెలిసిందే. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే మ్యాప్ పెట్టుకుని ట్రావెల్ చేస్తూ ఉంటాం. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో టైఅప్ అయినటువంటి గూగుల్ ఏపీఎస్ ఆర్టీసీలో ఒక కొత్త ఫీచర్ని అందుబాటులోకి తీసుకురాబోతుంది. ప్రస్తుతం ఇప్పటి వరకు ఆర్టీసీలో ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆఫ్లైన్లో టికెట్లు బుక్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే బస్ స్టాండ్ కౌంటర్స్లో రిజర్వేషన్ చేయించుకోవచ్చు. లేదంటే ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ లేదా ఏజెంట్లు లేదా థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్స్ ఎక్కడైనా సరే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ని ఇక నుంచి గూగుల్ మ్యాప్స్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అంటే మనం గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఒక లొకేషన్ సెర్చ్ చేసినప్పుడు, సపోజ్ విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళాలి అని చెప్పి సెర్చ్ చేసినప్పుడు మనకి కింద మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. కారు, వాకింగ్, బైక్ ఇలాంటి ఆప్షన్స్. ఇక నుంచి గూగుల్ మ్యాప్స్లో ఈ ఆప్షన్స్తో పాటుగా బస్ అనేటువంటి ఒక ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఆ బస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే ఈ రూట్లో ఎన్ని బస్సులు ఉన్నాయి, ఏ టైంకి బయలుదేరబోతున్నాయి, ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అక్కడే వస్తుంది. అక్కడే పేమెంట్ చేసేసి టికెట్ బుక్ చేసుకునేటువంటి అవకాశం రాబోతుంది. ఈ ఫీచర్ని కేవలం ఒక వారం రోజుల్లోగా ఏపీలో ఉన్నటువంటి అన్ని రూట్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా సమాచారం.